భద్రాచలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్కి వినతిపత్రం. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జి భూషణరావు, ఎం మధుసూదన్ రావు, జి వెంకన్న, గొల్ల భూపతిరావు, అంజయ్య, హనుమంతరావు, రామచంద్రరావు, భిక్షం రెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 25 మార్చి 2026న ఆల్ ఇండియా పెన్షన్స్ ఫెడరేషన్ తరఫున ఇండియా లెవెల్లో అందరు పెన్షన్స్ కూడా ఈరోజు నిరసనని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఎవిడేషను 2025ని అనుసరించి రేపు 8వ పిఆర్సి సెంట్రల్ పిఆర్సి కమిషన్ ద్వారా మనకి చాలా సెంట్రల్ గవర్నమెంట్ అయితేమి వాళ్ళు కానీ రాష్ట్రాలు కూడా ఇంప్రూవ్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితేవి పెన్షన్లలో చాలా వ్యత్యాసాలు జరుగుతున్నాయి. ఆ వ్యత్యాసం ఏంటంటే నకారా గారు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత దాన్ని కూడా లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వం వారు మరి డేట్ ఆఫ్ బర్త్లతోటి మనకి ఫిక్సేషన్ జరిగేటువంటి అవకాశం ఉందట. ఇంతకుముందు అలాంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఈ యొక్క చట్టం చాలా నిరంకుశమైనదిగా మరి ఇండియా లెవెల్లో ఉండేటువంటి నాయకులైతే వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇటు సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను కూడా అధిగమించి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చట్టాన్ని చేస్తుంది. ఇలా చట్టం చేయొద్దని ఇది సుమారుగా ఒక 7 నెలల నుంచి దేశం మొత్తం మీద నిరసనలు, పికెటింగ్లు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు పార్లమెంటులో దాని గురించి పాయింట్ వస్తుంది. అవకాశం ఉన్నట్టయితే దాని ఒక స్థితికి వచ్చే చేసే పరిస్థితి కాబట్టి దాన్ని చేయకుండా విరమించేదానికి ఈరోజు ఇండియా లెవెల్లో అన్ని చోట్ల అన్ని ప్రాంతాల మండల హెడ్ క్వార్టరు, జిల్లా హెడ్ క్వార్టరు, డివిజన్ హెడ్ క్వార్టర్లో, స్టేట్ హెడ్ క్వార్టర్లో ఈ నిరసన కార్యక్రమం చేస్తుంది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనందరం కూడా ఇక్కడికి వచ్చి మరి సబ్ కలెక్టర్ గారి దగ్గర మనం మెమోరాండం ఇవ్వడం జరిగింది. భారతదేశ లెవెల్లో, ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వర్తించే విధంగా వ్యాలిడిటీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయటం వల్ల అందరికీ చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. పెన్షనర్స్కి పెన్షన్ వచ్చే పరిస్థితులు కూడా లేవు. అందుకని ఆ యాక్ట్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో మన జేఏసీ నుంచి అన్ని రాష్ట్రాల నుంచి జేఏసీలన్నీ మాట్లాడుకొని ఈ కార్యక్రమం ఈరోజు 25వ తారీఖున ఒక రిప్రజెంటేషన్ ఎవరికి అందుబాటులో ఉన్న చోట వాళ్ళు ఆర్డీఓలకు కానీ, కలెక్టర్లకు కానీ, ఎంఆర్ఓలకు కానీ ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి మన నిరసనని తెలియజేయమని చెప్పి పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. దాని భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసిన ఆ జియో ప్రకారం నాకు తెలిసి ఈ 8th పే కమిషన్ ఇచ్చిన దాని ప్రకారము ఎవరికి కూడా ఇంకా పేలో ఏ రివైజల్ ఉండదు. అలాగే డిఏ కూడా ఏమీ యాడ్ కాదు. ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఉందో అదే మనకు వస్తుంది. ఫ్రెష్గా ఎవరైతే రిటైర్డ్ అవుతారో వాళ్ళకి అన్ని అమాల్మెంట్స్ కూడా వస్తున్నట్టుగా ఒక జీవో ఇష్యూ అయింది. అది కేవలం జీవోగానే ఉంది. ఈరోజు పార్లమెంట్లో దాని మీద చర్చ జరుగుతుంది. చట్టం వచ్చినంత మాత్రం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకంటే గొప్ప నల్ల చట్టాలు వ్యవసాయం మీద 3 చట్టాలు ఇచ్చారు. మొత్తం ప్రభుత్వాన్ని స్తంభింపజేసి ఆ చట్టాలను అన్నీ రద్దు చేశారు. మనం కూడా అదేవిధంగా పోరాడతాము. ఈ చట్టాలను కూడా రద్దు చేస్తాము. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.